అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకెళ్తే ఈరోజు ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే జరిగింది. ఆ క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలైతే తీసుకోవడం జరిగింది. పలు శుభవార్తలైతే ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రజలకైతే చెప్పింది. అవేంటంటే ఇక్కడ చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌లోని ఆడబిడ్డలకు ప్రతి నెల 1500 ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు అయితే మరో హామీ నెరవేర్చే దిశగా హామీ ఇవ్వడం జరిగింది. 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఏపీ మహిళలకు ఈ 1500 రూపాయలైతే ఇస్తారట. కీలక నిర్ణయం తీసుకున్న క్యాబినెట్ సీఎం అధ్యక్షతన పలు అంశాలపై కొనసాగినటువంటి చర్చ. మరి ఏపీ ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా మరో హామీ అమలు దిశగా అడుగులైతే వేస్తుంది. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసే అంశాన్ని ఇవాళ క్యాబినెట్ అజెండాలో చేర్చారు. 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు నెలకు 1500 ఇస్తామని కూటమి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఈ పథకం లబ్ధిదారులకు ఆ మొత్తాన్ని ప్రతి నెల అకౌంట్లో నేరుగా వేస్తారట. ఇంకో విషయం చూస్తే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకం సీఎం చంద్రబాబు. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు మరో గుడ్ న్యూస్ చెప్పారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని, దీపావళి రోజున మొదటి సిలిండర్ను మహిళలకు అందిస్తామని వెల్లడించారు. కాగా అధికారంలోకి వస్తే ఏటా 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించిన సందర్భంగా ఈ హామీనైతే చంద్రబాబు నాయుడు గారు నెరవేరుస్తున్నారు. ఇవ్వండి ఈ క్యాబినెట్లో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.